అధికారులు తనకు 14 సంవత్సరాల క్రితం పిఠాపురం పట్టణం ఇందిరానగర్లో ఇళ్ల పట్టా మంజూరు చేశారని, తనకు అధికారులు కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటే గత 4 రోజుల క్రితం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు తన నివాసం ఉంటున్న ఇంటిని కూల్చివేసి నేలమట్టం చేశారని మిరియాల సూర్యకుమారి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను తన పిల్లలు ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడ ఉండాలో అని దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, తమ వద్ద కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ లేవని, తమ కుటుంబాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని మిరియాల సూర్యకుమారి విజ్ఞప్తి చేశారు. బయటకు వచ్చేయండి. అది మీకు అడిపోయి ఆపరాలు వచ్చేయండి. డబ్బులు కొట్టేసి చూపించి ఎవరో చూపించి వెళ్ళరు. ఎవరు కొట్టారు చూపించరు. ఎందుకు వచ్చావు పొద్దున్నే నువ్వు ఇక్కడికి వెళ్ళరు. ఎవరు కొట్టేసి నిన్నే ఎలా చూపించి వెళ్ళరా. నా పేరు మిరియాల సూర్యకుమారి, మాది ఇంద్రానగరం, పిఠాపురం నియోజకవర్గం. నాకు ఈ పట్టా ఇచ్చి 2011లో ఇచ్చారండి. నాకు 2011లో ఇస్తే నేను ఇక్కడ నివాసం ఉండడానికి ఇల్లు కట్టుకున్నానండి. నాకు అధికారులు ఇచ్చారు, మున్సిపల్ ఆఫీస్ నుంచి నాకు అధికారులు ఇచ్చారండి. ఎంఆర్ఓ గారు ఇచ్చారండి. నా ఇల్లు పడగొట్టేసి నన్ను నడు రోడ్డు మీద లాగేశారు గారు. సండి పిల్లలు నెట్టుకున్నాను అయ్య గారు. నాకు భర్త లేడండి, భర్త ఉన్నాడు. ఆడికి బుర్ర పని చేయదండి, మా ఆయనకి బుర్ర పని చేయదండి. కానీ నన్ను ఈదులోకి లాగేశారండి. మా తండ్రి కూడా చనిపోయాడండి. మా నాన్న కూడా మా చిన్నప్పటి నుంచి లేడు. మా అమ్మకి 4 ఆడపిల్లలు అయ్యారు. 4 ఆడపిల్లలు నెట్టుకుని అలా పెంచిందండి. మేము ఎవరిని ఎప్పుడు రూపాయి అడగలేదు, కష్టపడుకుని బ్రతుకుతాం అయ్యగారు. మేము ఇల్లు కట్టుకున్నాను, చిన్న రేక్ షెడ్ వేసుకున్నాను అయ్యగారు. ఆ ఇల్లు కూడా పడగొట్టేశారు అయ్యగారు. నన్ను రోడ్డు మీద లాగేశారండి. నేను అధికారులు కాళ్ళమే పడ్డాను. నాకెవరు కూడా న్యాయం చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు. నా బిడ్డల్ని నన్ను ఈదును పాడేశారు. 2 రోజుల నుంచి తిండి లేకుండా అలా ఎండలో ఉన్న వర్షంలో తడుతున్నాం. పవన్ కళ్యాణ్ అన్నయ్య మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయి. నువ్వేం చేసినా మాకు మంచి చేయాలన్నయ్య. నిన్ను పిఠాపురం నియోజకవర్గానికి నిన్ను గెలిపించుకున్నావన్నయ్య. నేను తింగిరి పిల్లలు నెట్టుకొని ఉంటానన్నయ్య. చిన్న పిల్లలు నెట్టుకొని ఉంటున్నాను. ఇప్పుడు రోడ్డు మీద పడిపోయానన్నయ్య. నాకు న్యాయం చేయండి. నాకు గృహాన్ని ఇవ్వండి అన్నయ్య. గృహాన్ని కట్టించి నిర్మాణ స్థలం ఇవ్వండి అన్నయ్య. నేను ఇదే ఎక్కడైతే పడిపోయానో అక్కడే లేవనెత్తానయ్యా నన్ను. అని నిన్ను గెలిపించుకున్నావు. నాకు న్యాయం చేయాలని, న్యాయం చేయకపోతే నేను చనిపోతాను. పిల్లలు నెట్టుకుని నాకు వెనక ముందు ఎవరు లేరని ఆడపిల్లని ఒక్కరిదాన్ని కొట్లాడుతున్నాను. 2 రోజుల నుంచి తిండి లేకుండా, దెబ్బ లేకుండా అలా